అందరికీ నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. ఆఫ్టర్ భాగమతి తర్వాత నేను ఎక్కడా కనపడలేదు. చాలామంది అడిగారు ఏం మానేసావా అని. ఓ మంచి సినిమాలో మళ్ళీ భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ అలా నవ్వించాలి అని అనుకున్నా. అప్పుడు రాజేష్ గారు వచ్చి చెప్పారు, అనసూయ గారు మెయిన్ లీడ్ అండి, మీది తనతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనగానే విన్న తర్వాత చెప్పిన అన్ని సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఎస్, ఇలాంటి సినిమా ఇప్పుడు మనకు కావాలి, మనకు కూడా మళ్ళీ రావాలంటే ఇలాంటి సినిమా కావాలని. నాకు ఇందులో బాగా ఎగ్జైటింగ్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పటివరకు నేను హీరో ఫ్రెండ్గా చేశాను అన్ని సినిమాలో, ఫస్ట్ టైం హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తున్నాను. చాలా బాగుంది. మా ఇద్దరు మధ్య ఉన్న అంటే జబర్దస్త్ నుంచి తను నేను బాగా ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఒక సినిమా ఇదే ఫస్ట్ టైం కాంబినేషను. అనుతో వచ్చే సీన్స్ కానీ, వెన్నెల కిషోర్ గారితో వచ్చే సీన్స్ కానీ, రణధీర్తో వచ్చే సీన్స్ కానీ, త్రూఅవుట్ ఒక మంచి బడీస్. అను నేను దీంట్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తాం. చాలా మంచి క్యారెక్టరు, ఇది మీ అందరికీ నచ్చుద్ది. అలాగే థ్యాంక్స్ శర్మ గారికి, అలాగే నరేంద్ర రెడ్డి గారికి. ఇది నాకు ఇవ్వడం కోసం డైరెక్టర్ గారు రాస్తే ధనరాజు వద్దు అనకుండా ధనరాజే కావాలని చెప్పిన వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజుతో అయిపోయింది మా కష్టం అంతా. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 45 డేస్ నుంచి షూటింగ్ చేసాం. ఎస్, ఇంకో 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సమ్మర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ. దీన్ని మరింతకు ముందుకు తీసుకుని వెళ్ళి, అనసూయ అన్ని హిట్స్లో ఉంది కాబట్టి ఈ సినిమాను కూడా అనసూయకు మంచి హిట్ సినిమా అవ్వాలని కోరుకుంటూ, అలాగే రణధీర్ అడగగానే అంటే డైరెక్టర్ రణధీర్ తెలియపోతే ఒకసారి రణధీర్తో మాట్లాడమన్నారు. సరే అండి ఒకసారి చెప్తాను, మీరైతే కథ చెప్పండి అని రణధీర్ని పరిచయం చేశాను. తను విన్న వెంటనే చాలా ఎగ్జైట్ ఫీల్ అయి చేశాడు. తను అసలు పాపం సైరాలో చేస్తున్నాడు, అసలు డేట్స్ లేవు అయినా కూడా దీనికి అడ్జస్ట్ చేసి రన్ను ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. ఒక క్రైమ్ థ్రిల్లర్లో కొత్త విధానం చెప్తున్నారు డైరెక్టర్ గారు. ఎంటర్టైన్మెంట్లో ఇప్పటివరకు థ్రిల్లర్లు అనగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దీంట్లో ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసేలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. త్వరలో టీజర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.